హలో! వెల్కమ్ టు కృష్ణాస్ కిచెన్. ఈరోజు నేను పచ్చి కొబ్బరితో చిక్కుడుగాయ ఫ్రై చేసి చూపిస్తున్నాను. చాలా బావుంటుంది. చపాతీలోకి సైడ్ డిష్‌గా సర్వ్ చేసుకోవచ్చు. నేను తీసుకుంది ఇక్కడ నాటు చిక్కుడుగాయ అండి. ఈ చిక్కుడుగాయ చాలా బావుంటుంది. అంటే చిక్కుడుగాయలు చాలా రకాలు ఉంటాయి కదా! నేను తీసుకుంది ఇక్కడ నాటు చిక్కుడుగాయ. ఇలా బాగా విత్తనాలు ఉంటాయి కదా! అలాంటి చిక్కుడుగాయ తీసుకున్నాను. ఇలా శుభ్రంగా కడిగి పెట్టేసుకున్నాను. ముక్కలుగా కట్ చేసుకొని మన ఇష్టమైన సైజులో కట్ చేసుకోవచ్చు. నేను ఇక్కడ మీడియం సైజ్ ముక్కలుగా కట్ చేసి పెట్టుకున్నాను. శుభ్రంగా కడిగేసి పెట్టేసుకున్నాను. ఇక ప్రాసెస్లోకి వెళ్ళిపోదాము. ఇక్కడ నేను ఒక స్టవ్ వెలిగించుకొని ఒక కడాయి పెట్టేసుకున్నాను చిక్కుడుకాయ కర్రీ చేయడానికి. కర్రీకి సరిపడా ఆయిల్ వేసేసుకుంటున్నాను. నేను చేస్తున్న చిక్కుడుకాయ ఫ్రై కదా, అంటే పచ్చి కొబ్బరితో చిక్కుడుకాయ ఫ్రై చేస్తున్నాను. మీరు ఒకసారి ఈ విధంగా ట్రై చేయండి. ఇక్కడ నేను ఒక 10-12 పచ్చిమిర్చి ఇలా మధ్యలో కట్ చేసి ఘాట్లు పెట్టుకొని వేసేసుకుంటున్నాను. ఇవి కొద్దిగా కారంగా ఉన్నాయి. నేను తీసుకున్న చిక్కుడుకాయ క్వాంటిటీకి ఈ పచ్చిమిర్చి సరిపోతుంది. అలాగే కొద్దిగా కరివేపాకు వేసేసుకున్నాను. ఒకసారి అలా మూత పెట్టేసుకుంటున్నాను. ఇలా ఒకసారి నిదానంగా కలుపుకోవాలి. కలుపుతూ మూత పెట్టుకోవాలి. కట్ చేసి పెట్టుకున్న ఉల్లిపాయలు కూడా వేసేసుకుంటున్నాను. ఆనియన్స్ ఇలా సన్నగా కట్ చేసి వేసేసుకోవాలి. కొద్దిగా ఉప్పు కూడా వేసేసుకుంటున్నాను. ఇంతకుముందు నేను చిక్కుడుకాయ నువ్వులు కొబ్బరి చేసి చూపించాను కదా, ఒకసారి ఈ విధంగా ట్రై చేయండి. పచ్చి కొబ్బరితో చాలా బాగుంటుంది. ఇలా కొద్దిగా ఆనియన్స్ వేగాక జింజర్ గార్లిక్ పేస్ట్ వేసేసుకుంటాను. ఒక 1/2 టీ స్పూన్ జింజర్ గార్లిక్ పేస్ట్ వేసుకున్నాను. ఇక్కడ నేను మెంతికూర కూడా వేసుకున్నాను. గుప్పెడు మెంతికూర వేసేసుకున్నాను. చిన్నగా చాప్ చేసుకొని అలాగే పసుపు కూడా వేసేసుకున్నాను. ఇలా చిక్కుడుగాయలు మెంతికూర వేసుకుంటే చాలా టేస్ట్ వస్తుంది. అందులోనూ పచ్చి కొబ్బరి కూడా వేసుకుంటున్నాం కదా, అందుకోసం ఈ కర్రీ చాలా బాగుంటుంది. ఒకసారి మీరు ట్రై చేయండి. ఇందులో టమాటోస్ అలాంటివి ఏమీ అక్కర్లేదు. వేసుకున్న మెంతికూర కూడా వేగిపోయింది. కడిగి పెట్టుకున్న చిక్కుడుకాయ ముక్కలు వేసేసుకుంటున్నాను. ఒకసారి బాగా కలిపేసుకోవాలి. సరే ఇలా కలిపేసుకొని మూత పెట్టేసుకుంటున్నాను. ఫ్లేమ్ని చూసుకుంటూ ఉండాలి. నేను తీసుకున్నది నాటు చిక్కుడుకాయలు కదా, ఇందులో విత్తనాలు చాలా ఉన్నాయి.
ఇలా సీడ్స్ ఉన్న చిక్కుడుకాయ ఫ్రై చేసుకుంటే చాలా బాగుంటుంది. ఇలా 2-3 సార్లు మూత పెడుతూ తీస్తూ కలుపుతూ ఉండాలి. అప్పుడే ఈవెన్గా కుక్ అవుతుంది. అంటే సమానంగా ఉడుకుతుంది, మగ్గిపోతుంది కర్రీ. ఇలా మధ్య మధ్యలో మూత తీస్తూ కలుపుతూ ఉండాలి. ఇక్కడ రుచికి సరిపడే ఉప్పు వేసేసుకున్నాను, సాల్ట్ యాడ్ చేసుకున్నాను. సాల్ట్ వేసాక ఒకసారి బాగా కలిపేసుకోవాలి. ఉప్పు అంతా ముక్కలకు పట్టేటట్టు వేసేసుకోవాలి, చిక్కుడుకాయ ముక్కలకు. ఒకసారి మూత పెట్టేసుకుంటున్నాను. చిక్కుడుకాయ ఒకసారి కుక్ అయ్యాక ఫ్లేమ్ ఇంకా సిమ్లోనే పెట్టేసుకోవాలి. ఒకసారి మూత తీసి కలుపుతున్నాను. నేను ఇక్కడ వాటర్ ఏమీ వేయలేదు కదా, అందుకోసం ఫ్లేమ్ చూసుకుంటూ ఉండాలి. ఇక్కడ నేను పచ్చి కొబ్బరి తురుము వేసేసుకుంటున్నాను. ఎండు కొబ్బరి కూడా వేసుకోవచ్చు, కానీ ఎండు కొబ్బరి కంటే పచ్చి కొబ్బరి వేసుకుంటే చాలా బాగుంటుంది కర్రీ. అలాగే ఒక చిన్న టీ స్పూను ధనియా పౌడర్ కూడా వేసేసుకున్నాను. పచ్చి కొబ్బరి పొడి, ధనియా పౌడర్ వేసుకున్న ఒకసారి కలిపేసుకోవాలి. చిక్కుడుకాయ పూర్తిగా కుక్ అయింది, అంటే కర్రీ రెడీ అయింది. చివరిలో కొద్దిగా కొత్తిమీర వేసేసుకుంటున్నాను. వేసేసుకొని మూత పెట్టేసుకొని స్టవ్ ఆఫ్ చేసుకుంటాను. అంతేనండి, చిక్కుడుకాయ పచ్చి కొబ్బరి ఫ్రై రెడీ. ఒకసారి మీరు ట్రై చేయండి.